నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత వైభవంగా శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం 25వ వార్షిక బ్రహ్మోత్సవం. మొక్కులు తీర్చుకున్న భక్తులు. మహిళలు, చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే సేవలు మరింత సమర్థవంతంగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద. జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్. మహిళలు, చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే సేవలు మరింత సమర్థవంతంగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ముందుగా వన్ స్టాప్ సెంటర్ పరిశీలించారు. హింసకు గురైన మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలు, నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల పరిష్కారం విధానం, కౌన్సిలింగ్ సేవలు, ఆశ్రయం, వైద్య మరియు న్యాయ సహాయ సేవ, సలహాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి బాధితురాలికి ప్రభుత్వం నిర్దేశించిన సేవలు అందేలా చూడాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని బాధితులకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. సెంటర్ వచ్చే ప్రతి కేసును సున్నితంగా పరిశీలించి బాధితుల గోప్యతను కాపాడుతూ సేవలు అందించాలన్నారు. సెంటర్లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన సదుపాయాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారిని రాధామాధవి, మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని, డిఈ కృష్ణారెడ్డి, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఈ నెల 19వ తేదీ జిల్లా కేంద్రంలోని తూర్పు సత్రం వద్ద నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన నమ్మకం కార్యక్రమ ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై తూర్పు సత్రం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్సీలు, ఎంపీ, శాసనసభ్యులు పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం గత 2 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ, అభివృద్ధి ఫలితాలను తెలియజేసే ముఖ్యమైన కార్యక్రమం ఇది. ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసాన్ని పెంపొందించేలా కార్యక్రమ నిర్వహణ ఉండాలి అని అన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలను ముందస్తుగా సిద్ధం చేయాలి. వేదిక నిర్మాణం, బారికేడింగ్, కూర్చునే ఏర్పాట్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, పార్కింగ్ తదితర అంశాల్లో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రాంగణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మున్సిపల్ అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేసి కార్యక్రమానికి ముందు, తర్వాత శుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, పోలీస్ శాఖ అధికారులు భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని TMNHO ఆదేశించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలపై మరింత నమ్మకం కలిగించేలా కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిద్దామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, RDO హరికుమార్, DMNHO డాక్టర్ S విజయమ్మ, సివిల్ సప్లైస్ DM శ్రీలక్ష్మి, RTCRM విమల, CPO AS రాజు, పశుసంవర్ధక శాఖ JD వేణుగోపాల్, DPO L ప్రభాకర్ రావు, DRDA మెప్మా PDలు బి సింగయ్య, ఆనంద్, సత్యపాల్, మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని, తహసీల్దార్ షేక్ సలీమా, వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్కింగ్ ఎక్కడ పెట్టారు మీరు? ఓకే, అంటే ఇక్కడ దిగి ఇదెంత ఉంది ఎక్స్టెంట్ మొత్తం? ఓకే, సో అక్కడ ఆపి వీళ్ళు ఇక్కడికి వస్తారా? ఓకే, కమిషనర్ గారు, ఇది గ్రౌండ్ క్లియరెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందమ్మా? ఓకే, సరే. ఓకే, సో RDO చీరాల ఫుడ్ కోర్ట్ చూస్తారు, పార్కింగ్ ఏరియా. ఓకే, సో ఇవన్నీ మీరు పార్కింగ్ అన్నారు. సో తర్వాత మీరు పెట్టాల్సింది సైనేజెస్ పెట్టాలి.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మీరు సైనేజెస్ అన్ని కూడా మీరు చేయాలి. రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను సకాలంలో పారదర్శకంగా పంపిణీ చేయాలని తహసీల్దార్ రవీంద్ర కుమార్ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో డీలర్ల సమావేశం నిర్వహించారు. మండలంలోని రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డీలర్లకు సూచించారు. ఈ పాస్ యంత్రాల వినియోగం, బయోమెట్రిక్ ధృవీకరణ, స్టాక్ నిర్వహణ, పంపిణీ రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై డీలర్లకు అవగాహన కల్పించారు. లబ్ధిదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, రేషన్ దుకాణాల వద్ద సరుకుల వివరాలు, ధరల పట్టికలు తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకూరి వెంకటేశ్వరరావు, రేషన్ డీలర్ మందపాటి పరమానంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మెయిన్ వాళ్ళకి ఇబ్బంది కలిగితే మనకి కంప్లైంట్స్ లేకుండా చేసుకోండి. మీకున్న అలాట్మెంట్ బట్టి కార్డ్స్ ఎన్ని డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూసుకోండి ఒకసారి. ఎక్కువ పర్సెంట్ ఎంత 70 అవుతుందా, 90, 80 అవుతుంది సుమారు మీకు 80% అవుతుంది. 80% వరకు జాగ్రత్త తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్డు గారికి కూడా ఇవ్వాల్సింది రైస్, షుగరు, వాటర్. వాళ్ళు తీసుకున్నంత వరకు 80% ప్రతి కార్డు గారికి కూడా అలాట్ చేయాలి. ఇవ్వాలి. పంపించుకున్నారుగా, పంపించుకొని ఇస్తారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద అని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. బట్టిప్రోలు మండల కేంద్రం బౌద్ధ స్తూపం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, నోడల్ ఆఫీసర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ డిపిఓ ఎల్ ప్రభాకర్ రావు, ఆర్టీఓ బి శ్రీదేవిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని డిఆర్ఓ ప్రారంభించారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బౌద్ధ స్తూపం వద్ద మంచి వాతావరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎక్కువ మంది యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు యోగా చేయడంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళనలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా పట్ల అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ మెప్మా గృహ నిర్మాణ సంస్థ శాఖ పీడీలు బి సింగయ్య, ఆనంద్ సత్యపాల్, వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, పౌర సరఫరాల శాఖ జిఎండిఐ సి రామకృష్ణ, డిఈఓ శ్రీనివాస్, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల జిల్లాధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్యామసుందరం ఆత్మకు శాంతి చేకూరి యేసుప్రభువు దగ్గరికి చేరుకోవాలని శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామంలోని మద్దాల శ్యామసుందరమ్మ పెద్ద కర్మ కార్యక్రమంలో శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు పాల్గొన్నారు. శ్యామసుందరమ్మ చిత్రపటానికి పూలమాలలు, నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షుడు మద్దాల ముసలయ్య, కర్లపాలెం మండల పార్టీ ప్రెసిడెంట్ షేక్ బాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మద్దాల శ్యామ సుందరమ్మ గారు 67 సంవత్సరాలు మనందరితో మన గ్రామంలో జీవించి ఈరోజు ఆ ప్రభువుతో కలిసి సావాసం చేయటానికి పరలోకంకి ఉన్న ఈ ప్రయాణం, ఆమె ప్రయాణం
ఆమె ఆత్మ సుఖశాంతులతో ప్రభువు దగ్గరికి వెళ్ళాలని, ప్రభుతో కలిసిపోయే క్రియ మన కుటుంబానికి కూడా మనం ఒక బహుమానంగా భావించి, బైబిల్లో చెప్పారు మరణం ఒక బహుమతి అని. ఎవరైతే ప్రభువుని సేవించి పూజించి 10 మందికి సహాయం చేసి ఒక కుటుంబాన్ని ఈ గడ్డ మీద ఏర్పాటు చేసిన మనిషిగా మద్దాల శ్యామసుందరమ్మ గారు ఈ ఘనమైన నివాళులు అర్పిస్తూ, కుటుంబాన్ని అంతటి కూడా మన చుట్టూ ఉన్న సమాజం తోడుగా నీడగా ధైర్యం ఉండాలని, అటువంటి మనోధైర్యం ఆ కుటుంబానికి బాధతో ఉన్న ఆ కుటుంబానికి మనోధైర్యం ఆ ప్రభువు కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధిస్తూ, వేరుశనగ పంట లాభదాయపు పంట అని వాతావరణం అనుకూలిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చునని రైతులు పేర్కొన్నారు. కర్లపాలెం మండలంలో ఎంవి రాజుపాలెం, పాతనందాయపాలెం, నల్లమోతువారిపాలెం, దుండివారిపాలెం, దమ్మన్నవారిపాలెం గ్రామాలలో వేరుశనగ పంటను రైతులు పండిస్తున్నారు. ఈ సందర్భంగా నాగరాజు రెడ్డి మాట్లాడుతూ వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 50 నుంచి 60 వేల రూపాయల లాభం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం అంతా ఆశాజనకంగానే ఉందని, తెల్లవారుజామున కురిసిన వర్షం వేరుశనగ పంటకు ఊరటనిచ్చిందన్నారు. కరెంట్, పవర్ కటింగ్ సమస్య లేకుండా చూడాలని అధికారులను రైతులు కోరుతున్నారు. ఎకరం పొలం వేసాము, దుక్కులకు కానీ వేరుశనగ ఎకరానికి పప్పు కానీ 2 గంటలు పట్టింది. పంటకాలం ఇయ్యటికి 21 రోజు పంట వేసే. ఈరోజు వాతావరణం అనుకూల నుంచి వాన పడటం వలన నీలపాత్రలు లేవు. రోజుకి ఒక తడి చొప్పున నీలపాత్ర పెట్టాలి. ఇంకా పంట 75 రోజుల దాకా ఉండిద్ది. 90 రోజులు మొత్తం పంటకాలం 90 నుంచి 95 రోజులకి పీకుతాము. ఖర్చు వచ్చేసేపాటికి ఎకరానికి వచ్చేసి 70,000 దాకా అయింది పంట అయిపోయేసరికి. ఏదన్నా ఒక 50 బస్తాలు 55 బస్తాలు అయితే సగానికి సగం మిగులుతాయి. 50,000 నుంచి 60,000 లోపు ఎకరానికి మిగులుతాయి. 40,000 కానీ అయితే ఒక 40,000 కన్నా ఎక్కువ మిగలవు. వాటర్ వచ్చేసి ఇటుకి పైతొళ్ళే పెడతాము. స్ప్రింక్లర్లు ఉండేవాళ్ళు స్ప్రింక్లర్లు పెడతారు. అంటే రోజు స్ప్రింక్లర్లు కూడా రైతులు, ఎందుకంటే వ్యవసాయం దెబ్బతినిద్దని, ఏదన్నా ఎరువు వేసిన రోజు కానీ ఆరోగ్య పరిస్థితి బాగోకున్న రోజు కానీ స్ప్రింక్లర్లు వేస్తారు. రోజు చేత్తోనే నీళ్ళు పాత పెట్టాలి. కాకపోతే కరెంటు అనుకూలించక ఏదైనా టైం కానీ కుదరకపోతే తొందరగా నీళ్ళపాత అయిపోవాలని స్ప్రింక్లర్లతో కొట్టేస్తూ ఉంటారు. స్ప్రింక్లర్లు లేని వాళ్ళు ఇక చేత్తో పెట్టాల్సిందే. కొద్దిగా కరెంటు కూడా ఇబ్బందిగా ఉంది ఈ సంవత్సరం వచ్చేపాటికి. దాని గురించి కూడా అధికారులు కొద్దిగా గమనించాలి. ఈ సంవత్సరం కూడా కొద్దిగా వేరుజన కూడా అనుకూలంగా లేదు. గాలుపు మరీ ఎక్కువ అవడం వల్ల మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి. వర్షాలు బాగా ఇబ్బందిగా ఉంది ఈ సంవత్సరం. కులాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా గత 4 సంవత్సరాలుగా రెడ్డి సేవామిత్ర పనిచేస్తుందని రెడ్డి సేవామిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం కర్లపాలెం పంచాయతీ సత్యవతిపేటకు చెందిన పేద వృద్ధురాలు సమ్మెట సరోజినికి రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవామిత్ర సెక్రటరీ ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ ఆట్ల హరిబాబు రెడ్డి, సమ్మెట నాగరాజు రెడ్డి, వెనుకుల కేశవరెడ్డి, పిట్టు సాంబశివరెడ్డి, పయ్యనం శ్రీనివాసరెడ్డి, రాయుడు, ఆట్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెడ్డి సేవామిత్ర అనే సంస్థను స్థాపించి పేదలకు ఉచితంగా వైద్యం చేయిస్తూ, గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్, వృద్ధులకి రేషను, నిత్యావసర వస్తువులు ఇలా ఇటు వారం గురువారం నాడు, ప్రతి గురువారం నాడు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు సత్యవతిపేటలోని సమ్మెట సరోజనమ్మ అనే వృద్ధురాలికి ఈ నిత్యావసర వస్తువులు, రేషను ఇవ్వటం జరిగింది. మరి ప్రతి యువకులు కూడా ఈ సేవా గుణం కలిగి అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ రెడ్డి సేవామిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది.
ప్రతి గ్రామంలో కూడా నేత్ర శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరాలు స్థాపించి వృద్ధులకి కళ్ళుకి శుక్లాలు తీయించడం అలాంటి వగేరా జరగడం జరిగింది. ఈ మధ్య ప్రతి గురువారం కూడా ఉంచుకొని వృద్ధులకి, వికలాంగులకి, ముసలి వాళ్ళకి బియ్యం పంపిణీ, నిత్యావసర సరుకులు ఈ సేవా కార్యక్రమం తరఫున ఇవ్వడం జరుగుతున్నది. అలా ఎవరైనా కానీ డొనేషన్ ఇవ్వదలుచుకున్న వారు ఎవరైనా పెద్ద మనిషి చేసుకుని ఈ డొనేషను ఇవ్వడానికి అది ఆట్ల హరిబాబు రెడ్డి గారి కోశాధికారి గారికి కమిటీకి తెలియజేసి ఇస్తే ఇట్లా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. అలా ఈ కార్యక్రమాన్ని స్థాపించిన నంగు గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం జరుపుకుంటూ మమ్మల్ని కూడా అడుగేసి తీసుకెళ్తూ అందరినీ ముందు నడిపిస్తూ కొనసాగుతుంది. కాబట్టి పెద్ద మనిషి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఎవరైనా తన వంతు కృషి చేసి డొనేషన్ చేయాలనుకున్న వారు ఈ సేవామిత్ర కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి గారికి. బాపట్ల పట్టణంలోని శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం 25వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతన శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి నవగ్రహ మహామృత్యుంజయ లింగ ప్రతిష్ట మహోత్సవం, మహాచండీ యాగం కార్యక్రమాలు అత్యుత్తర వైభవంగా శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయ జ్ఞానపీఠ భక్త సమాజం వారు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యవాచనం, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి నవగ్రహ మహామృత్యుంజయ లింగ నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు, పూర్ణాహుతి, జీవకళ నాశనం, సర్వదర్శనం, నివేదన, హారతి, మంత్రపుష్పం, అమ్మవారికి శాంతి కళ్యాణ మహోత్సవం, అంగరంగ వైభవంగా అగ్నిహోత్రం, శ్రీరామకుమార శిష్య బృందం, ఆళ్ల దుర్గాప్రసాద్, ఆళ్ల శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం మహాచండీ యాగం, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని భువనగిరి వెంకట శాస్త్రి వేద పండితులు తెలియజేశారు. మన ఎస్ఎన్పి అగ్రహారం విన్నకోట వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గాభవాని అమ్మవారి యొక్క దేవాలయంలో దేవాలయం ప్రతిష్ఠ చేసుకుని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన దుర్గామ్మవారి యొక్క సన్నిధిలో లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహాలు త్రిమూర్త్యాత్మకంగా అంటే ముగ్గురు అమ్మవారిని కూడా చూసే విధంగా ఏర్పాటు చేసి ఉన్నాము. ఒకే స్థానంలో ఒకేసారి లక్ష్మీ అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని, అట్లాగే మనకి దుర్గా అమ్మవారిని కూడా ఏకకాలంలో దర్శనం చేసుకుంటే ఆ కోరికలు కోరుకున్న వారికి అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయని చెప్పేసి ఉంది. అలాంటి ఈ యొక్క క్షేత్రంలో ముగ్గురు అమ్మవార్లు కూడా ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ రోజున పుష్యమి నక్షత్రము కావున 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారి యొక్క దేవతా విగ్రహాలు, నవగ్రహాలు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, జంటనాగులు, ఆంజనేయ స్వామివారు, నవగ్రహాలు, మృత్యుంజయ లింగాన్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ రోజుతో ప్రతిష్టా కార్యక్రమం పూర్తయింది. సాయంత్రము కళ్యాణ మహోత్సవం, అనంతరము రేపు 19వ తారీఖు ఉదయం 8:30 గంటలకు చండీ హోమం, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అఖండ అన్న సమారాధన జరుగును. కావున 50 మంది భక్తులు కూడా ఈ దేవాలయానికి వేయించేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా ఈ దేవస్థానం తరపున బాపట్ల పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సభ్యత్వం, సంక్షేమం, సమగ్ర చైతన్య రాష్ట్ర సర్వే యాత్ర 3లో భాగంగా ప్రింటర్స్ కాలనీలోని బాపట్ల పట్టణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ భవన్ నందు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు డివి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీహరిరావు పాల్గొన్నారు. ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు డివి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు 20 ప్రయోజనములు పొందుటకు అవకాశం గురించి మరియు అసోసియేషన్ సభ్యత్వం విధానం గురించి, సభ్యులకు 4 సంక్షేమ పథకాల గురించి వివరించారు. 2018 మార్చిలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సంక్షేమ సంఘం సమగ్ర సర్వే యాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా విడివిడిగా ఉన్న అసోసియేషన్ ఎలక్ట్రికల్ కార్మికులను చైతన్యం చేయడం వల్ల రాష్ట్రంలో 50కి పైగా ఉన్న అసోసియేషన్లను 2050 మండలాల అసోసియేషన్ను కొన్ని జిల్లాల శేషులు ఏర్పాటు చేసి అసోసియేషన్ ద్వారా కలుగు ప్రయోజనముల గురించి తెలియజేయడం కొరకు ఈరోజు బాపట్ల రావడం జరిగిందని, రాష్ట్ర అసోసియేషన్ గుర్తింపు కార్డు అందజేయడం జరుగుతుందని, రాష్ట్ర అసోసియేషన్ సర్వే సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని రాష్ట్ర
అసోసియేషన్ సభ్యత్వం కావలసిన వారు స్థానికంగా స్టేషన్లు సభ్యుడే ఉండాలని, రేషన్ కార్డు ద్వారా అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకున్న సభ్యులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయిన ఆపరేషన్ చేయించిన సభ్యులకు ఆర్థికంగా సహాయం చేస్తామని, మరణం పొందిన సభ్యులకు కుటుంబంగా ఆర్థిక పరమైన సహాయం అందజేస్తారని, అలాగే పలు రకాల ఉపయోగాలు ఉన్నాయని, అసోసియేషన్ ద్వారా సభ్యుల యొక్క సమస్యలను కూడా తీర్చడం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహర్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎం శ్రీధర్, రవిబాబు, బాపట్ల పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాక వినోద్, సెక్రటరీ జి శివప్రసాద్, ట్రెజరర్ బి మురళీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ టి సాంబశివరావు, జాయింట్ సెక్రటరీ ఏ నాగరాజు, వి దుర్గాప్రసాద్, ఎలక్ట్రికల్ వర్కర్స్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత వైభవంగా శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం 25వ వార్షిక బ్రహ్మోత్సవం, మొక్కులు తీర్చుకున్న భక్తులు. మహిళలు, చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే సేవలు మరింత సమర్థవంతంగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద. జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.